ఓకే, బాబా గారిని ఒకసారి స్మరించండి. సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. నా పేరు మహాకళ జిల్లాశిక్షణ గౌరవ కళాశాల. అయితే ఈ యొక్క గురుపౌర్ణమి కాకుండా ఇది పెట్టుబడి సంఘం అంటే శివరాత్రి, వినాయక పూజ, టెంపుల్ ఓపెనింగ్ అలాగే అనేక కార్యక్రమాలను ఈ పెట్టుబడి సంఘం చేయడం జరుగుతున్నది. అలాగే ఈ గుడి కట్టి సుమారుగా 8 సంవత్సరాలు కావస్తుంది. ఈ గుడి కట్టక ముందు అయితే ఏరియా మరి మేమైతే అనకూడదు, ఏరియా అంటే ఆ బాబే శుభ్రంగా తయారు చేసి ఈ పెట్టుబడి పెట్టుబడి యాత్రా సంఘం ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా కుర్రలందరూ చేయలేకపోతే ఈరోజు గుడి ఈ స్థాయికి చేరండి మనం చేసుకుంటూ చూడాలి. అన్న ఓకే, యాత్ర సంఘం మాది. ఈ యొక్క బాబా గారి గుడి నిర్మించి 108 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే ఈ యొక్క బాబా మందిరంలో వినాయకుడు, ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు, కనకదుర్గమ్మ అమ్మవారు అందరూ ఉన్నారు. అలాగే ఈ సమయానికి ఆయా అమ్మవారి పూజలు చాలా ఘనంగా చేయిస్తారు. అలాగే ఈరోజు ముఖ్యంగా గురుపౌర్ణమి అనగా బాబా గారి రోజు కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా ఉదయం 6 గంటల నుంచి బాబా గారికి పంచామృత అభిషేకాలు, అలాగే మధ్యాహ్నం అన్నాభిషేకం, అలాగే అన్న సమారాధన, అలాగే సాయంత్రం 6 గంటల నుండి బాబా గారి తొండపర్తి గ్రామంలో తిరుగులో బాబా గారి నిర్వహించి మళ్ళీ బాబా గారిని యథాస్థానంగా ఈ యొక్క పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మన తొండపర్తి గ్రామస్తులందరూ పాల్గొంటారు. అలాగే అమ్మ స్వామివారి నిర్వహణలో మన తొండపర్తి సెక్యూరిటీ సంఘం, మన పాల్గొనే సభ్యులు, అలాగే తొండపర్తి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా. ఎన్ని సంవత్సరాలు బట్టి ఇచ్చేస్తున్నాం? 8 సంవత్సరాలు. బాబా గారి గుడి కట్టి 8 సంవత్సరాలు జరిగింది. అదే 8 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం యథావిధిగా క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన బాబా గారికి మా సిద్ధిబల్లి సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అఖండ కోటి బ్రహ్మనాయక సమర్థ గురు సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. శ్రీ సంపత్ షిరిడి సాయిబాబా మందిరం నిర్మించి ఈ రోజుకి ఈ యొక్క 10వ తారీఖు మే 10 తారీఖు 8 సంవత్సరాలు పూర్తయింది. 9వ సంవత్సరం అడుగుపెట్టింది. సో ఈ యొక్క గుడికి ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సహించి వారు తోచిన సహాయ సహకారాలు అందించారు. అందువల్లే మేము ఈ యొక్క గుడిని కట్టడానికి కూడా బాగా బలమైన కారణం. సో వాళ్ళందరికీ కూడా మా యొక్క షిరిడి సాయిబాబా మందిర కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం ఫస్ట్ మే 10 క్యాండిడేట్ చేస్తాము. అలాగే ఫిబ్రవరి శివరాత్రి నాడు మళ్ళీ కార్యక్రమం చేస్తాము. అదే మాదిరిగా గురుపాన్ వచ్చిందంటే ఒక 2500 మంది వరకు మేము అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాలకి మేము చేసినందుకు కూడా మా దొండపల్లి ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. అదే కాకుండా మా కమిటీ వారిలో మాకు పెద్దనట్టు మా పార్ట్నర్ ఈశ్వరరావు గారు కూడా మాకు అన్ని విధాల మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎప్పుడు ఏది కావాలని ఇస్తానంటారు. అలాగే ప్రతి ఒక్క మా కమిటీ వాళ్ళందరూ కూడా